సహచరులైన పార్టీ నాయకులారా, అలాగే నేడు కార్యక్రమానికి దయచేసిన పార్టీ నాయకులారా, సుమారు 8 నియోజకవర్గాల నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి పెద్దలంతా, పార్టీ నాయకులంతా ఈనాడు ఇక్కడికి వచ్చారు. కార్యకర్తలు పార్టీ నాయకులని వేరుగా ఏమీ విడదీయం. ఏదైనా ఒక బాధ్యత చేస్తే, పార్టీలో ఒక బాధ్యత చేస్తే నాయకులు అంటారు. ఆ బాధ్యత ఏది స్వీకరించకుండా ఉండి పార్టీ పని అభిమానంగా చేస్తుంటే కార్యకర్త అనేస్తారు. అంతే తేడా. మంచిది, అందరం నాయకులమే ఇక్కడికి వచ్చినాము. ఒక చిన్న పెద్ద అనే తేడా ఏం లేదు. కొంతమందికి కొన్ని అవకాశాలు వస్తాయి, కొంతమందికి కొంత ఆలస్యం అవుతుంది, తర్వాత అవకాశాలు వస్తాయి. కానీ ఒకలాంటి అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళందరూ ఒక చోట, ఒక పార్టీలోన ఒక ఆశయం కోసం అందరూ కలిసి పనిచేస్తున్నాం. మనం చేసే పార్టీ బలపడితే, మనకి అధికారం ప్రజలిస్తే, మన ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి మనలో కొంతమంది అధికారంలో బాధ్యతలు నిర్వర్తించి సమస్యలు పరిష్కరించే పని చేస్తాం. కాకపోతే అపోజిషన్లో ఉంటే, అపోజిషన్లో ఉన్నంత మాత్రాన దానికి ఏం బాధ్యత లేదన్నటువంటి భావం ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ కూడాను బాధ్యత ఉంది. ఏంటి బాధ్యత? అధికారంలో ఉన్నటువంటి వాడు కూడా రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. ఈ దేశంలో ఉండేటువంటి అందరికీ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి, పౌరులకి అందరికీ కలిపి రాజ్యాంగమే దిక్కు, పెద్ద, మనకి నడవాల్సినటువంటి గ్రంథం. ఆ రాజ్యాంగాన్ని విస్మరించి కానీ ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తే మొట్టమొదటి నిలదీయాల్సింది ప్రజలు మనకు అప్పచెప్పిన బాధ్యత. అపోజిషన్ చేయాలి ఆ పని. మన తాలూగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం రాసుకున్నాము. అదే మన బాధ్యత. సాధారణమైన చోటు కదా ఇవన్నీ. వాడికి ఇవన్నీ తెలియదు కదా. రాజ్యాంగంలో ఏముందో తెలియదు. ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుస్తుందో లేదో కూడా తెలియదు. మరి దాన్ని నిలదీసి నువ్వు అలా చేయొద్దని ప్రభుత్వానికి చెప్పే పని ఆడెందుకు చేస్తాడు? సామాన్య పౌరుడు చేయదు. మనమే ప్రధానమైన ప్రతిపక్షంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పని ఈనాడు సమాజానికి వస్తున్నటువంటి పెద్ద ఆపదకు ప్రజల తరఫున, ప్రజల తాలూకు అభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వానికి ఇవ్వడానికి మీరు చేసినటువంటి పని ఈ జిల్లాలో గొప్పదని మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం. మరి మన నాయకులు కదా, నాయకులు అయినప్పుడు ఇలాంటి పనులు నిర్వర్తించినటువంటి మన రాజకీయ పార్టీ వర్ధిల్లాలి అని ఒక నోరిప్పి మనం ఒక మాట చేరినప్పుడు అనుకోకపోతే, ఇంతమంది మనం పార్టీ వర్ధిల్లాలి అనేటువంటి అభిప్రాయం మనందరిలో ఉందని ప్రతి ఒక్కరికి తెలియాలంటే, నేను ఒకసారి మన పార్టీ పేరు చెప్తాను. వర్ధిల్లాలి అని చెయ్యెత్తి చెప్పాలి. చెయ్యెత్తులో ఎవరైనా ఉంటే ఈ పార్టీ వద్దెళ్ళకూడదు, వద్దెళ్ళక్కర్లేదు, మనం ఇంకెలాగే అపోజిషన్ లో ఉన్నామని అనుకున్నాం కింద లెక్క. ఏమ్మా అందమ్మా, ఏమో అందమ్మా, గొంతిప్పుతారా? చాలా మంది గొంతిప్పడానికి ఇష్టం ఉండదు. ఎవరు గొంతిప్పుతా అడుగులో అందరూ ఒకటే కదా. మన నిర్ణయం ఒకటి, మన ఆశయం ఒకటి, ఒక సిద్ధాంతం కోసం, ఒక కార్యక్రమం కోసం ప్రజల్ని నాశనం చేస్తున్నటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పరిపాలన చేస్తున్న అధికార పార్టీలు ఎదుర్కోవడానికి కోసం అందరూ ఒక చోట చేరినాం. అంటే అందరూ వినిపించాలి. ఎంత ఐక్యంగా, ఎంత స్ట్రాంగ్ గా వీళ్ళందరూ కోరికలు ఉన్నారు అన్నటువంటి భావన ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రుల ద్వారా సమాజానికి తెలియాలని సందర్భం మనం చేస్తున్నాం. జై కాదు, మనందరి ఆకాంక్ష ఉంది. ఇది మనం తెలియజేయడానికి ఇష్టపడాలి. ఎక్కడ సమావేశం అయినా ఈ రెండు స్లోగన్స్ ఇవ్వండి.
అందరూ ఐక్యంగా ఉన్నాం, ఒకే రకమైన భావంతో ఉన్నాం, ఈ పార్టీ వర్ధిల్లడానికి పనిచేస్తాం అనేటువంటి సిగ్నల్ మనం ఇవ్వాలి. తెలియదు కాకపోతే ఇప్పుడు రేపు పత్రికలు రాస్తారు, ఒకే గొంతై వేలాది మంది పార్టీ వర్ధిల్లాలని పిలిచారని రాస్తారు. రాయనంలో ఒకరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు రాయరు. ఫీల్ అయిపోయింది. ఖాళీ కుర్చీలు ఉన్నాయి కదా, ఆ బొమ్మ చూపిస్తారు. ఎవరు రావాలి మీటింగ్? మీకు రేపు ఈ బొమ్మే ఉంటుంది చూడండి ఒక పేపర్. అది పట్టించుకోక్కర్లేదు. అసలు విషయం జనానికి తెలిసిపోయింది. ఆ రిజల్ట్స్ ఏంటో తర్వాత తెలుస్తుంది. నేను చెప్పను కానీ తర్వాత తెలుస్తుంది. అయితే మనం ఏమిటి రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన ఏడు పార్టీ చేస్తుంది, అధికారంలో చేస్తున్నాడు. అందరికీ చదువు ఇవ్వాలన్నది రాజ్యాంగం చెప్పినటువంటి అంశం. అంటే ప్రియా సాయిరాజ్ భార్య చెప్పింది, విద్యే కదా ఈ అసమానతలను తగ్గిస్తుంది, విద్యే కదా ధనిక భేద వర్గాల మధ్య ఉన్నటువంటి తేడాన్ని తగ్గించగలిసినటువంటి ఆయుధం అని ఆమె ప్రసంగం చెప్తుంది. అది నిజం. ఇంకొక పద్ధతి ద్వారా ఇది జరగదు ఈ సమాజంలో. మన సమాజం అనేకమైనటువంటి ఆర్థిక స్థితిగతులు కలిగినటువంటి కుటుంబాలు కలిగినటువంటి వ్యవస్థ మంది, సమాజం మంది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, భూమి అంతా ఒకరి దగ్గర ఉండేది, రాజుల దగ్గర ఉండేది, ఎస్టేట్దారుల దగ్గర ఉండేది, జమీందారుల దగ్గర ఉండేది, ధనవంతులైన భూస్వాముల దగ్గర ఉండేది. అదంతా పంచినాం, అది అయిపోయింది. కొంత భూమి ప్రజలకు వెళ్ళింది. కానీ ఈ అసమానత తగ్గాలి అంటే అందరికీ చదువు చెప్పించే పని చేయాలని చెప్పి రాజ్యాంగంలోన విద్య అనేది ఒక ప్రాథమికమైన హక్కు కింద పెట్టారు. అందుకే ఈ దేశంలో ఎవరు చదువుకోకూడదు అని చెప్పేటువంటి హక్కు ఎవరికి లేదు. దాన్ని తూట్లు పొడిచే కార్యక్రమం సున్నితంగా చేస్తున్నారు ఇప్పుడు. ఎలా? అది ప్రైవేట్ కళాశాలలు ముద్దట. నిన్న ఈటీవీలో చూశాను నేను. ఎవడైనా రికమెండ్ చేస్తాడా? విద్య అనేది ప్రైవేట్ పీపుల్కి ఇచ్చేటువంటి పని చేయమని ఏ ప్రతినిధి అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తున్నా? రాజ్యాంగమైనటువంటి హక్కు. ఇప్పటికే మనందరికీ తెలియకుండా ప్రైవేటు విద్య ఎవరు కోరకుండానే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి చాలా వరకు వెళ్ళిపోయింది. గ్రామాన కనిపిస్తున్నటువంటి స్కూల్స్ ఎవరు పెట్టమని కోరారు? ఏ రాజకీయ పార్టీ ఆందోళన చేసింది? ఎక్కడెక్కడే కనిపిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు, బీఈడీ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అది ఎవరు ప్రజలు కోరలే. కోరకుండానే ప్రభుత్వాలు వైఫల్యం వల్ల వెళ్ళిపోయింది. చివరికి ప్రభుత్వ తరఫున నడుపుదామని మనం తెచ్చినటువంటి వైద్య కళాశాలలు కూడా ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టు, అంతకుముందు రవి గారు చెప్పినట్టు, మిత్రులు రవి గారు చెప్పినట్టు, మనం తెచ్చిన కళాశాలలు కూడా ప్రైవేటైజ్ చేద్దామని అంటున్నారు. ఆ ప్రైవేటైజేషన్ ఎలా అట చూడండి. కొన్ని దానికి ఇచ్చినటువంటి 50 ఎకరాల భూమి మనది అంటే ప్రజలది. ఈ కళాశాలన్నీ రకరకాల స్థాయిల్లో కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. కొన్ని పూర్తయినాయి, కొన్ని మధ్య ఉన్నాయి. కొంత డబ్బు ఖర్చు అయ్యింది. అది ప్రజలది అంటే మనది. రేపు కళాశాలలు నడపడానికి ప్రొఫెసర్స్ ని, టీచింగ్ స్టాఫ్ ని, నాన్ టెక్నికల్ స్టాఫ్ ని, టెక్నికల్ స్టాఫ్ ని ఇవన్నీ కలిపట ప్రభుత్వం జీతాలు భరిస్తుంది. కలెక్షన్ ఏమో చంద్రబాబు పెట్టిన మనుషులు చేసుకుంటారు. ఏమి మీ పరిపాలన? ఎన్ని సంవత్సరాల అనుభవం తర్వాత ఇదా మీరు ప్రజలకు చేసి పెద్ద ఆశ పెట్టుకుని మీకు ఓట్లేస్తే అరకొరగా ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలను కూడా తీసేసి సామాన్యులకి ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి అవకాశం లేకుండా చేసేటువంటి పని ధర్మమేనా అని అడుగుతున్నాం మనం. నువ్వు చేయవు. నీకంటే ముందున్నటువంటి ప్రభుత్వం అలాంటి కళాశాలలు తెస్తే అవి కూడా ఇచ్చేస్తానంటారు. దీనికి అందరూ సమర్థించినారని చెప్తున్నావు. కరెక్ట్ కాదు కదా. ఇది రాజ్యాంగబద్ధం కాదు కదా. నువ్వెన్ని రోజులు ఉండిపోతావు? రేపో మాపో ఎన్నికలైతే
ఇప్పుడు ఇసుక ఎత్తుకుంటున్నారు, మట్టి ఎత్తుకుంటున్నారు, పేడ ఎత్తుకుంటున్నారు, ఇది ఎత్తుకుంటున్నారు, అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అందరూ అయిపోయింది పని. ఎన్నికలు అవ్వడమే లేటు. నీ సంగతి తెలిసిపోయింది. నువ్వు అన్ని చెప్పి మోసగం చేస్తున్నావు అన్న సంగతి తెలిసిపోయింది అందరికీ. ఇవే వాళ్ళు గెలవరావు. నీ ప్రభుత్వం మళ్ళీ రాదు. కానీ ప్రజల ఆస్తి తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతులకు ఇచ్చేస్తే ఏ ప్రైవేట్ విద్యార్థి, ఒక సామాన్యమైన కుటుంబం ₹1 కోట్లు పెట్టి మెడికల్ చదువుకుంటాడు చెప్పండి? ఏ సామాన్యుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షలాది రూపాయలు చెల్లించి వైద్యం చేయించుకొని ధైర్యంగా ఇంటికి వస్తాడు చెప్పు? ఇది ధర్మమేనా అడుగుతున్నాం మనం. ఇది రాజ్యాంగబద్ధమేనా అడుగుతున్నాం మనం. ఇది ప్రధానమైన ప్రతిపక్షంగా మనం చేస్తున్నటువంటి పని. ఇటువంటి కాలంలో చూసాను. ఈ సంవత్సరాల కాలంలో మీకు అందరికీ తారసపడతారు చూడండి. మొన్న హాస్పిటల్కి వెళ్ళానండి, మా వాడికి కాలు ఇరిగిపోయింది, గొప్పగా అన్ని అయినాయి కానీ 2 లక్షలు పోయిందని చెప్తాను. అయిపోయినాడు, బేదోడు అయిపోయినట్టు లెక్క. ఆడింటిల్లు పాది చేస్తే, కూలి చేస్తే ఆడు మిగిల్చిన సంవత్సరానికి ఒక 50,000 అయితే ఆడు 2 లక్షల అప్పు రెడీగా ఉంది. అలాగే ప్రతి గ్రామంలోనూ ప్రతి కుటుంబంలోనూ ఎవడో ఒకటి ఈ సంవత్సరాల కాలంలోనే మనం అధికారం కోల్పోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అప్పులైపోయి కుటుంబాలు భేదాలు అయిపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. చూడండి తేడా, ఒక ప్రభుత్వానికి తేడా గమనించమని మీకు మనం చేస్తున్నాను. నా ఒక్కడికే కలిగింది కానీ మిగతా వాళ్ళకి లేదు. అందరికీ వడ్డింపు అయిపోయి చోట్లు పడిపోయి అందరికన్నా. తెలుగుదేశం ఎగిరినడికి కూడా కొన్ని దగ్గర చోట్లు పడిపోయింది. అది ఇప్పుడు తెలిసింది, ఆయన చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు మేము నమ్మలేదు, కానీ ఇవాళ అయిపోయింది. ఇలాంటి ప్రభుత్వమే కరోనాలో ఉంటే, కరోనా వచ్చిన కాలంలో కానీ ఇలాంటి ప్రభుత్వమే కానీ ఉండి ఎంతమంది మనం ఇందులో ఎంతమంది వెళ్ళిపోతారు. అందుకోసమే ఈవేళ మనం చేస్తున్నటువంటి ఉద్యమం వైఎస్ఆర్ పార్టీకి చెందింది కాదు. వైఎస్ఆర్ పార్టీని అభిమానించిన కార్యకర్తలు, ప్రజలు, సామాన్యులకు సంబంధించింది కాదు. ప్రజలందరికి సంబంధించినటువంటి ఉద్యమం. ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా మనం చెప్తున్నాం, ఇది రాజ్యాంగబద్ధం కాదు, ఇది తప్పు. ఏదైనా ఇంకేదైనా చేయండి. విద్య, వైద్యం ఇట్లాంటివి మీ ప్రైవేట్ చేతులకు ఇచ్చి పీకల కోసే పని చేయకండి అని మనం చెప్తున్నాం. అలాంటి బాధ్యత మీరు నాయకులుగా ఇవాళ తీసుకుని, మీరు ఎవరు సామాన్యమైన ప్రజలు కాదు. గడిచిన 2 నెలలుగా ఈ పనిలో మీరు అందరూ ఉన్నారు. మీ అందరి 2 నెలల్లో పని బ్రహ్మాండంగా నిర్వహించి ప్రజల్ని సమీకరించారు. ఈ జిల్లాలో కూడా 3 లక్షల మందో 4 లక్షల మందో వ్యతిరేకత వ్యక్తం చేస్తూ సంతకాలు పెట్టినారు. అంచేత మనం ప్రధానమైన ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తిస్తున్నాం. రాజ్యాంగ పద్ధతుల్లో బద్ధంగాను పరిధిలోను పాలన జాగాలని మనం చెప్తున్నాం. అది ప్రధానమైనటువంటి ప్రతిపక్షంతో పని కనుక చెప్తున్నాం. పోలీసులను పెట్టి వెళ్ళొద్దు అంటున్నాం. పోలీసులు చేతులందు కనుక ఆపుతున్నారు. ఆపినందువలన ప్రయోజనం లేదు. దానివల్ల ఈ ప్రజలేమి సరళ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. మీరు ఈ రాజ్యాంగబద్ధమైన పాలన వైపు రావాలని మేము కోరుతూ ఉన్నాం. దాని మేరకు అజిటేట్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ మిమ్మల్ని ప్రజలు తిరస్కరించేంత వరకు మీరు చేస్తున్నటువంటి తప్పులు చూపిస్తూనే ఉన్నాం. 1 కాదు 2 కాదు. చూడండి తప్పులు ఎలా సాగిపోతున్నాయో, బ్రహ్మాండంగా పరిపాలన సాగుతుందని అనుకుంటున్నారు. కానీ ధాన్యం గింజలు 5 కేజీలు రైతు మెడ ఉంచి పట్టేస్తున్నారు మన జిల్లాలో. మీకు అందరికీ తెలిసిందే విషయమే కదా. అడిగినోడు ఎవడైనా ఉన్నాడా? ఏ అధికారి, ఏ నాయకుడు అడిగినోడు లేదు. ఇప్పుడు కనీసం ఆన్లైన్లో కూర్చోబెట్టినటువంటి ఎందుకు 5 కిలోలు పడతాం అన్నది లేదు. ఏం చేస్తాం లేదు. మరి ఎవడు పట్టకపోతే ఈ మిల్లుడు ఆ మిల్లుడు ఫోన్ చేస్తాడు, ఆ మిల్లుడు ఇంకో మిల్లుడు ఫోన్ చేస్తాడు. ఆడెవడికని చెప్తానంటే దిక్కునుడు చెప్పు ఎవరు కావాలంటే అడుగుతాను. ఆ స్థితికి వచ్చితే అంతకుముందు ఎరువులు ఏమైంది? మీ దిక్కునుడు చెప్పుకోవడం, ఎరువులు బస్తా సంపాదించడం కూడా కష్టమైపోయింది. ఇసుక యథేచ్ఛగా పట్టుకెళ్ళిపోతున్నారు. ఇసుక దొంగలం అన్నాం, అదన్నారు, ఇదన్నారు, తినేస్తుంది అది అన్నారు. ఇవి చూడండి ఇసుక ఎక్కడ ఎవడు ఏ అధికారి కూడా గుప్ చుట్టూ ఇసుక ఏం చూడలేదు ఇటు చూస్తాడు. అటు కూడా బండిలు ఎన్ని పనులు చూడండి. కరెంటు బిల్లులు విపరీతంగా పెంచడం, నువ్వు ఇసుక తగ్గిస్తానని చెప్పావు. ఇవన్నీ సంవత్సరాల కాలంలోనే మనం చూసాం. ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది.
మనం ప్రధాన ప్రతిపక్షంగా. అంచేత ఇప్పుడు ఇంకా వేరే సందర్భాల్లో మాట్లాడుతూ ఎండ తగిన వాళ్ళు ఎప్పుడు ముగించేస్తారని చూస్తాం. మనం చూసి ముగించలేదు ఇది. మన ఈ వెహికల్తో మనకి ఇచ్చిన కార్యక్రమం ఏంటంటే దాన్ని సాగనంపే కార్యక్రమం చేయాలి. అక్కడ బస్టాండ్ వెనుకున్న రోడ్డు వరకు ఈ వెహికల్ వెళ్తుంది. ఆ వెహికల్ వెనక మనందరం నడిస్తే మనందరం ఇందులో పార్టిసిపేట్ చేసామన్న విషయం మనం కూడా మన ప్రజలకు తెలియజేయడమే కదా, మన పార్టీ పెద్దలకు కూడా తెలియజేయాలి. కనుక ఇది ముగించేసారని వెళ్ళిపోకండి. బస్టాండ్ వరకు మనం అందరం వెనక్కి నడిచి, మేమందరం కూడా వస్తాం, అందరం నడిచి అక్కడి నుంచి ఆ వ్యాను విజయవాడకి వెళ్ళిపోతుంది. మనమేమో ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. మీ అందరికీ